అందరికీ నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. ఈ రోజు మనతో ఉన్నారు మన సీనియర్ జర్నలిస్ట్ బత్తుల ప్రసాద్ గారు. అయితే ముచ్చటేందంటే మన డీఎస్పీ గారు అందరికీ తెలిసిందే. చాలా ఎన్నో పాటలు, ఎన్నో మ్యూజిక్‌లు, ఎన్నో పాటలు పాడిన అతను పెద్ద వ్యక్తి డీఎస్పీ గారు. అయితే ఆయన బయట టాక్ ఏం నడుస్తుందంటే ఆయన మ్యూజిక్‌ని సంథింగ్ బయట వాళ్ళు కాపీ కొడుతున్నారని చెప్పేసి కూడా బయట విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే దీని మీద అభిప్రాయం ఏందని చెప్పేసి మన సీనియర్ జర్నలిస్ట్ బత్తుల ప్రసాద్ గారిని అడుగుదాం. సార్ చెప్పండి సార్. సార్ ఏంది సార్ మన డీఎస్పీ గారు బయట నా మ్యూజిక్ కాపీ కొడుతున్నాడు, నా మ్యూజిక్ కాపీ కొడుతున్నాడు అని చెప్పేసి బయట మొత్తం అంతా టాక్ నడుస్తుంది. ఆ వార్త చూసినప్పుడు నవ్వు రాలేదా మీకు? నాకు నవ్వు వచ్చింది సార్. కాదంటే అది కాదు, అసలు సంగీతం అంటేనే కాపీ, ఒకటి కాపీ కొట్టడం. ఇప్పటి నుంచి కాదు, పూర్వకాలం నుంచి వస్తానే ఉంది అది. అవును. హిందీ హిందీ పాటలను ట్యూన్లు తీసుకొని మనం తెలుగులో వేసుకునేది, తెలుగులో హిట్ అయింది. ఒక పాట హిట్ అయిందంటే ఎవడొకడు రీమేక్ కాదు, ఫ్రీ మేక్ తీసుకొని కొట్టేస్తారు. ఎందుకు? ఇళయరాజా, ఏఆర్ రెహమాన్ వాళ్ళ మీద కూడా ఉన్నాయి ఇట్లా. ఏమని వీళ్ళు కూడా పలాని సింఫనీ నుంచి కాపీ కొట్టారు, లేకుంటే పలాని ఏదో ఉంటది కదా సంగీతానికి సంబంధించింది, దాని నుంచి కాపీ కొట్టారు. ఏఆర్ రెహమాన్ అయితే మ్యూజిక్ అంతా ఆ ట్రాక్ వేరే వాళ్ళది కొట్టాడు అని అప్పటి నుంచి, అంటే సంగీతం తెలిసిన వాళ్ళు అదే విమర్శలు చేస్తారనమాట. మనకేం తెలుసు, ఒక పాట వింటుంటే అబ్బబ్బబ్బా భలే పాడింది పాట అనుకున్నాం, దానికి మాతృక ఏదో ఉంటుంది. చాలా పాటలు తెలుగులోటి హిందీలోటి తెలుగులోటి, ఈ తెలుగు నుంచి మరి తమిళ్లోకి, తమిళ్ నుంచి తెలుగులోకి, అట్లా మామూలుగా అన్ని ఫ్రీ మేక్లే అన్ని. ఈ మధ్యన ఏదో దానికి కొన్ని చట్టాలు వచ్చి ఈ ట్యూన్ మాది, అది మాది, ఇది మాది అని చేసుకుంటున్నాం. ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ కూడా ఎవరికి కాపీ కొట్టలేదా? అంతే, సర్వసాధారణం ఉంది. ఇంకా దారుణం ఏంటంటే బాబీ అనే ఒక సినిమా ఉంది. బాబీ అనే సినిమా నా లబ్బరు రాంబాయి పాట ఉంటుంది. ఆ పాట ఒకడు మల్లేష్ అని ఒక ఫోక్ సింగర్ ఆయనే రాసుకొని ఆయన క్యాసెట్ చేసుకున్నాడు. ఆ క్యాసెట్ చేసుకున్న 3 సంవత్సరాల తర్వాత ఈ సినిమాలో ఆ పాటలు పెట్టారు. ఇటు పోయి అడిగాడు, ఏం సార్ నా పాట అంటే, నీ పాట గ్యారంటీ ఏంది అంటే, ఇది ఇద్దు సార్ క్యాసెట్ అని చూపించాడు. లేదు అని గొడవైంది. వాడు స్టేషన్ పోయినా కూడా, పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు, కోర్టుకి వెళ్ళింది, ఆయన కూడా గెలవలేదు, అబ్బాయి గెలవలేదు. ఇప్పుడు ఎందుకు ఫోక్ సాంగ్స్ ఉన్నాయి, చాలా మంది ఫోక్ సాంగ్స్ ఈ మధ్య కాలం ఫోక్ సాంగ్స్ అవన్నీ ఎత్తిపోతల పథకాలే కదా. మన దేవిశ్రీ ప్రసాద్ చేసిన ఫోక్ సాంగ్స్ కూడా ఎత్తిపోతల పథకాలే కదా అని ఎక్కడో లాక్కొచ్చి ఇది తీసుకొచ్చి పెట్టడం. డిఎస్పి లాంటి వ్యక్తి ఇట్లా మా ఈ కాపీ కొడుతున్నారు అని అనడం హాస్యాస్పదంగా ఉంది. అసలు ఒకరు కాపీ కొట్టుకుంటారు అందరూ, అది సర్వసాధారణం. అది అట్లా కాదు సార్. ఇప్పుడు ఆయన డిఎస్పీ గారు ఏ మ్యూజిక్ అయినా కానీ కొత్త క్రియేటివిటీతో తీసుకొని వస్తారు. ప్రతి ఒక్క చిన్న సౌండ్ తోని, ప్రతి ఒక్క దాంతో అంతెందుకు టిటిరి 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 పీగతో తీసుకొని వచ్చింది ఆ మ్యూజిక్ కూడా. అంటే అదైతే మనం బయట ఇక్కడ మనం ఇప్పటిదాకా ఎప్పుడు వెళ్ళే, అంటే ఒక పీగతోని కానీ ప్రతి ఒక్క చిన్న వస్తువుతోని సూత్తోని కూడా ఆయన అనుకుంటే ఏదైనా క్రియేట్ చేస్తాడు. అంత క్రియేటివ్ వ్యక్తి అంత ముంగటికి వచ్చి మరీ చెప్తుంది కదా, నా మ్యూజిక్ కాపీ కొడుతున్నావు అని చెప్పేసి అని అంటారు కదా. అయితే నేను ఇదంటున్నా, అంటే కొన్ని ప్రయోగాలు చేసిండొచ్చు కానీ పాట అనేది ఎవరు సొంతం కాదు. ట్యూన్ అనేది ఏముంటుంది, మనకు సంగీతం గురించి పెద్దగా తెలుసు కదా. సరిగమ పదని సార్, సరిగమ గరి సార్, ఆరోహణం అవరోహణం వీటి మధ్యనే నడవాలి. అన్ని పాటలన్నీ అట్లనే రావాలి. ఒక్కొక్కసారి వాళ్ళే కాపీ కొట్టుకుంటారు. కాబట్టి అంటే క్రియేటివిటీ, నువ్వు అన్నట్టు క్రియేటివిటీ, కొన్ని ఇన్స్ట్రుమెంట్లు వాడడంలో క్రియేటివిటీ ఉంటుంది. పలానా సౌండ్ వేసుకోవాలి, ఈ నీళ్ళలో తప 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 కొట్టినట్టు, ఇలాగుంటే చిటికలు వేసినట్టు, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా ప్రయోగాలు. అవన్నీ కొన్ని చేసిండు దేవిశ్రీ ప్రసాద్. కానీ మొత్తం ఈ సంగీతం అంతా నాది కొట్టేసుకుంటున్నారు అని అనడం మాత్రం హాస్యాస్పదంగానే ఉంది. అది విషయం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. విన్నారు కదండి మన డిఎస్పీ గారి గురించి ఆయన చెప్పిన మాటలు. అసలు ఏంటంటే ఈ మ్యూజిక్ అనేది అందరు కాపీ కొడుతూనే ఉంటారు, కాకపోతే దాంట్లో చేంజెస్ ఉంటాయి. అవి ప్రతి ఒక్కటి ఎవరి సొంతం కాదు మ్యూజిక్ అనేది. అది అప్పటి నుంచే జరుగుకుంటూ వస్తుంది, ఇప్పుడేమంత కొత్త కాదని చెప్పేసి కూడా మన సీనియర్ జర్నలిస్ట్ అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.